So bin is the internal function. Okay, this function converts hexadecimal or decimal number to binary format. అర్థమైందండి? సో ఎలా కన్వర్ట్ చేస్తానో చూద్దాం. ఓకే, సో బిన్ మీరు ఎంత ఇచ్చారు? 32. ఫస్ట్ వన్ ఇస్ 8. ఓకే, 8 అంటే 4 zeros 1 000. ఓకే, సో బిన్ 8. ఓకే, బిన్ 8. సో we need to print this, right? ఎనీవే కొలాబ్ లో ఒక లైన్ ఉంటే అది ప్రింట్ అవుతుంది మనకు. So once after cluster connection you can able to see the results. Anyway, meanwhile I will type remaining bin 16 you given. Okay, so better what I will do, I will write everything in one shot only. Okay, print so next I am going with 32. Next I am going with 64. Okay, next I am going with 128. Okay, so ఇక్కడ చూడండి, like 4 zeros and one side 1 means 0 0001 and 4 zeros. Okay, so మీ అవుట్పుట్ చూద్దాం. I'll make your output. ఇక్కడ ముందు జీరోస్ రాలేదండి, బట్ ఇట్ సైడ్ జీరోస్ వచ్చాయి చూడండి. 4 zeros 32. ఓకే, 4 zeros 32 రాశారు. ఓకే, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4. 2 power 4 అంటే ఎంత అండి? 2 power 4 అంటే ఇది 16. ఓకే, 2 power 4 అంటే ఎంత అండి? ఇది 16. ఓకే, ఇది నాట్ 32 అంతేనా? నెక్స్ట్ ఇది చూద్దాం. సో 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5. 2 power 5 అంటే ఇది 32. ఓకే, నెక్స్ట్ 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 6. 2 power 6 అంటే ఎంత అండి? 64. ఓకే, నెక్స్ట్ 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 4, 5, 6, 7. 2 power 7 అంటే 128 అండి. సో ఇది మీరు తప్పుగా చేశారు ఇక్కడ వరకు. ఓకే, యాజ్ ఐఎమ్ థింకింగ్ యూ నాట్ కెప్ట్ పెన్ అండ్ పేపర్. ఓకే, నేను అనుకుంటున్నా మీరు పెన్ పేపర్ పెట్టి చేయలేదేమో అని. సరే, నేను టైప్ చేయడం తప్పు చేసి ఆగను, మీకు ఫోటో కూడా పడతాను. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు చేసి ఉంటే మాత్రం ఇట్స్ అప్రిషియబుల్. సో మీరు చాలా బాగా చేశారు, బట్ ఈ టైప్లో మేబీ మిస్టేక్ వచ్చి ఉండొచ్చు. ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఓకే, సో బైనరీ కోడ్ ఇదైతే అర్థమైంది కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశారు? 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5. ఇది కరెక్టే రాశారు అగైన్. ఓకే, 5 zeros. ఇక్కడ మాత్రం టైపింగ్ రాంగ్ చేశారు అనుకుంటా. ఇది మాత్రం కరెక్టే రాశారు. ఓకే, దిస్ ఇస్ ఫైన్, వెరీ గుడ్. ఓకే, ఐ నాట్ వెంట్ త్రూ యువర్ ఎడిటోరియల్స్. నేను మీ ఎడిటోరియల్ చూస్తానండి. ఓకే, డోంట్ వరీ, బట్ టుడే ఆల్సో యూ పోస్ట్ ఇట్. ఓకే, సాయంత్రం వరకు మీరు పోస్ట్ చేయండి, నేను మీకు చూస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందండి బైనరీలో? అన్న ఒకసారి ఫోటో పెట్టా, అది చూడండి, అది కరెక్టేనా? నాకు ఓకే,
ఫోటోలో కూడా తప్పే రాశారు కదా. 1 2 అవును, 3 4 5 2 పవర్ 0, 2 చూడు. పవర్ 1, 2 పవర్ 2. ఓకే, మీరు పెట్టిన ఫోటో నేను తీస్తున్నా. ఓకే, దిస్ వాట్ యూ కెప్ట్. ఓకే, ఇదే కదా మీరు పెట్టిన ఫోటో. అవునమ్మా. ఓకే, ఇక్కడ చూద్దాం సెకండ్ దానికి. ఓకే, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, 4 టైమ్స్ 2 ఉండాలి. 2 టైమ్స్ 2 4, 3 టైమ్స్ 2 8, 4 టైమ్స్ 4 16. అయితే ఓకే. ఓకే, ఓకే. క్లియర్ కదా. మీరు మేబీ 2 పవర్ 1 అని తీసుకున్నట్టున్నారు. ఇట్స్ 2 పవర్ 0. అవునన్నా. ఓకే, ఇదేంటండి, అవునన్నా. ఇది 2 పవర్ 0. ఇట్స్ నాట్ 2 పవర్ 1. క్లియర్ ఓకే. కదా. సర్లేండి, చేయడం ఇంపార్టెంట్. మీరు చేశారా లేదా నాకు ఎఫర్ట్ కనిపిస్తే అంతే చాలు. ఓకే, ఎనీవే దిస్ ఈజ్ ద పార్ట్. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీకు పెద్ద నెంబర్ ఇచ్చారు. ఓకే, పెద్ద నెంబర్ ఇచ్చారు. పెద్ద నెంబర్స్కి ఇదంతా చేసుకుంటూ కూర్చోలేము కదండి. దట్ వీఆర్ ఇన్ ఆటోమేటిక్. ఓకే, పైథాన్ అన్నది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం కరెక్ట్గా ఫీడ్ చేయగలిగితే అది మనకు రిజల్ట్ ఇస్తుంది. ఓకే, మనం కరెక్ట్గా ఫీడ్ చేయగలిగితే అది రిజల్ట్ ఇస్తుంది. సో మీరు పెద్ద నెంబర్స్కి వచ్చేటప్పటికి బైనరీ అనే ఫంక్షన్ని, ఇంటర్నల్ ఫంక్షన్ని వాడుకోవచ్చు. మీరేం పెన్ పేపర్ పెట్టాల్సిన పని లేదు. అదే నా ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ హెక్సావన్. ఓకే, ఓకే, హెక్స్ అనేది కూడా ఇంటర్నల్ ఫంక్షన్ ఉందండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్నల్ ఫంక్షన్ విచ్ విల్ కన్వర్ట్ decimal to hexadecimal format. అండి హెక్సాడెసిమల్ ఫార్మాట్ అంటే హాఫ్ 16 ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే 2 ఉంటుందో అప్పుడు 16 ఉండాలి. సో నేను ఏం చేస్తున్నానంటే, ఓకే, నేను 20 ఇస్తున్నా. 20 ఇస్తే 20లో 16 పోయిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 4 ఉంటుంది. అవునా? సో 1 and 4 హెక్సాడెసిమల్ తెలుసా అండి ఎవరికైనా? తెలియదు అంటే చెప్తాను. సరే అండి. సో బైనరీ ఎలాగైతే చేస్తున్నారో హెక్సాడెసిమల్ కూడా అలాగే చేయాలి. సో సింపుల్. లైక్ ఇక్కడ చూడండి, నేను 20 నెంబర్ తీసుకున్నా. ఓకే, ఐఎమ్ టేకెన్ యాజ్ 20 నెంబర్. 16 తీసుకుంటున్నా. ఓకే, 16 ఇక్కడ తీసుకుంటున్నా. 1 టైం ఎంత అండి? 1 టైమ్ 16. అవునా? ఇంకెంత మిగిలిందండి? 4. సో దిస్ 1 and 4. ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఆల్రెడీ మీకు అవుట్పుట్ కూడా ఇక్కడ వచ్చింది, అందుకోసం ఈ ఎగ్జాంపుల్ ఇస్తా. నెక్స్ట్ we will go with some other example. Okay, some other example like okay, 33కి వెళ్దామండి. ఓకే, 33 16 తోటి 16 2s 32. ఓకే, రిమైనింగ్ ఎంత అండి? 1. సో ఏమొస్తుంది? 2 1 రావాలి. ఓకే, విల్ ట్రై. సేమ్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నా, మీరు మాత్రం చెక్ చేసుకోండి. ఓకే, అంటిల్ ప్రాక్టీస్ అయ్యే వరకు ప్రింట్లో ఇలాంటి ఎర్రర్స్ రాకుండా. ఓకే, మనకు కావాల్సింది 33. ఓకే, ఎంతండి? 2 1 అనుకోండి. అవునా? అర్థమైంది ఇది? ఓకే, సో ఎంత పెద్ద నెంబర్ అయినా కానివ్వండి, అది ఇలాగే చూపిస్తుంది. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, సో హియర్ ఎక్స్ స్టాండ్స్ ఫర్ హెక్సాడెసిమల్. ఓకే, ఇక్కడ ఎక్స్ ఉంది కదండి. ఎక్స్ అంటే ఇక్కడ చూడండి, బి స్టాండ్స్ ఫర్ బైనరీ. ఓకే, ఇక్కడ ఏముందండి? బి స్టాండ్స్ ఫర్ బైనరీ. ఇక్కడ ఎక్స్ స్టాండ్స్ ఫర్ హెక్సాడెసిమల్. ఓకే, ఇలాగే ఆక్టల్ ఉంటుంది. ఓకే, ఆక్టల్.
octal. So better octal I will write before hexadecimal. ఇక్కడ రాయడం కరెక్ట్ అది. సో ఆక్ట్, ఓకే, ఫంక్షన్ నేమ్ ఏంటండి, ఇంటర్నల్ ఫంక్షన్ ఆక్ట్ ఉంది. సో మీకు తెలియకపోయినా వీటిని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా మ్యాథ్స్ అనే లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, బట్ వీఆర్ నాట్ గోయింగ్ మచ్ డీప్ ఆఫ్ మ్యాథ్ లైబ్రరీ. ఓకే, మ్యాథ్ లైబ్రరీ డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే మీకు బేసిక్స్ ఎప్పుడైనా కన్వర్ట్ చేయాల్సి వస్తే ఆక్టల్ కానీ డెసిమల్ కానీ హెక్సాడెసిమల్ కానీ కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆక్టల్. ఆక్టల్ దిస్ ఈజ్ ఆల్సో what, this is also internal function. ఓకే, దీనికి స్పెషల్గా లైబ్రరీస్ ఏమి ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్నల్ ఫంక్షన్. ఓకే, it will convert decimal number to octal format. ఓకే, octal format. సో ఆక్టల్ అంటే ఇప్పుడు 8 వస్తుంది కదా, 16 వస్తుంది కదండి. ఇన్స్టెడ్ ఆఫ్ 16 విల్ గో విత్ 8. ఓకే, 8 తీసుకుంటాం అంతే, తేడా ఏం లేదు. సో ప్రింట్ ఆక్టల్ ఓసిటీ. ఓకే, ఆక్టల్ ఎంత తీసుకున్నాం, 8 కాబట్టి 9 తీసుకుంటాం. ఓకే, మీకు ఈజీ అయిపోతుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇంకా మీకు క్లియర్ అయిపోతుంది. సరే, ఫస్ట్ నేను 9 తీసుకుంటున్నా. ఓకే, సో 9 ఆక్టల్ అంటే ఎంత అండి, 8. గుర్తుపెట్టుకోండి, ఆక్టల్ అంటే 8. ఎన్ని టైమ్స్ పోతుందండి, 1 టైం. ఎంత వస్తుందండి, 8. ఓకే, రిమైనింగ్ ఎంత అండి, 1. ఓకే, ఏమొస్తుందండి, ఓ ఆఫ్. ఓకే, ఓ ఆఫ్. ఓకే, ఆక్టల్ కదా, ఇంకొక చిన్న ఓ వస్తుంది ఆక్టల్ కాబట్టి. ఓకే, బైనరీ అయితే బి వస్తుంది, హెక్సాడెసిమల్ అయితే ఎక్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆక్టల్ కాబట్టి ఏమొస్తుందండి, ఆక్టల్ కాబట్టి ఓ, ఓకే, స్మాల్ ఓ ఎంత అంటే ఇది 1 1. అదే ఒకవేళ నేను 17 తీసుకున్నాను. ఓకే, మీకు కొంచెం క్లియర్ ఉంటుంది. సో 17, 8 ఎన్ని టైమ్స్ అండి, 8 2 టైమ్స్. 8 2 టైమ్స్ ఎంత అండి, 16. సో రిమైనింగ్ ఎంత అండి, 1. సో రాసేటప్పుడు ఎలా రాయాలి, ఇది ఫస్ట్ అండ్ దీని సెకండ్. సో 2 1 అని రాసుకోవాలి. ఓకే, ఎలా వస్తుంది, ఓ 2 1 వస్తుంది. క్లియర్ అండి, విల్ సీ ద అవుట్పుట్. ఓకే, మనం అవుట్పుట్ చూద్దాము, మీకు ఏమైనా డౌట్ ఉంటే విల్ డిస్కస్. ఎంత అనుకున్నామండి, 70. యా, 9కి రావాల్సిన అవుట్పుట్ ఏంటండి, 0 ఓ 1 1. ఓకే, 0 ఓ 1 1 వచ్చిందా. నెక్స్ట్ 17కి, ఐ మీన్ 17కి 0 ఓ 2 1. ఏమన్నా డౌట్ ఉందా అండి, సో నేను ఒక చిన్న అసైన్మెంట్ రాస్తున్నాను ఇక్కడ. అసైన్మెంట్. ఓకే, కన్వర్ట్ ద గివెన్ numbers using bin, octal and hex functions. ఓకే, సో ఇవి 3 వాడి నాకేం చేయాలండి, కింద ఉన్న నెంబర్స్ని కన్వర్ట్ చేసి వాటి రిజల్ట్ ప్రింట్ చేయాలి. ఓకే, సో 10 20 30 50 90 100 120 second one. Okay, 30 56 74 87. Okay, one more pair. Okay, 3 10 40 54 43 45. Okay,
సో ఈ అన్ని నెంబర్స్ ఓకే, నేను 3 టైమ్స్ రాశానండి, బట్ మీరు అన్ని కలిపి ఒక దాంట్లోనే చేసేయచ్చు. ఈ నెంబర్స్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్ అండి? ఓకే సార్. సో డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోండి, ఇట్ విల్ బి ఈజీ. సో ఈ 3 ఫంక్షన్స్ వాడి అన్ని నెంబర్స్ చేయాలండి. ఓకే, 2-3 నెంబర్స్ చేయడం కాదు, అన్ని నెంబర్స్కి మీరు చేయాలి. అన్నిటికీ బైనరీ రాయాలి, అన్నిటికీ డెసిమల్ రాయాలి, ఐ మీన్ అన్నిటికీ బైనరీ రాయాలి, ఆక్టల్ రాయాలి, హెక్సాడెసిమల్ రాయాలి. ఓకే, ఒక్కదానికి రాసుకున్నారంటే ఫంక్షన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. రైట్? నో డౌట్స్, రైట్? If you have any doubts, please let me know. We will discuss that. Otherwise, we will go with the next topic called input. ఎక్కడ వరకు చూసామండి? ఇక్కడ వరకు చూసామా? ఓకే, this I think this one completed. Okay, so I think this also we started, but it's not a problem, we'll go from here. So by default input function, okay, by default input function will give output as a string format. Okay, by default ఏం చేస్తుందండి, స్ట్రింగ్ ఇన్పుట్ ఫంక్షన్ విల్ గివ్ స్ట్రింగ్ అవుట్పుట్. ఏం అవుట్పుట్ ఇస్తుందండి? స్ట్రింగ్ అవుట్పుట్ ఇస్తుంది. సో బట్ వీ వాంట్ అ నంబర్ ఫార్మాట్. నంబర్ ఫార్మాట్ అంటే ఏంటండి? ఇంటీజర్ ఫార్మాట్. ఓకే, ఇంటీజర్ ఫార్మాట్. సో వచ్చిన ఇన్పుట్ని, ఓకే, వచ్చిన ఇన్పుట్ని ఇంట్ అనే ఫంక్షన్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ ఫార్వర్డింగ్ టు ఇంట్ ఫంక్షన్. సో వాట్ విల్ హ్యాపన్ whenever we are using a is equal to int of input, so what it will do, it will return the number to a variable. ఓకే, ఏ వేరియబుల్ లోకి వచ్చిన నెంబర్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామండి, వీఆర్ ప్రింటింగ్ ఏ అండ్ ద టైప్ ఆఫ్ ఏ. సో ఇయర్ ఐఎమ్ రైటింగ్ 1 2 3 4. నేను ఏం చేస్తున్నానండి, 1 2 3 4 అని ఎంటర్ చేస్తున్నాను. నాకు ఏమని వచ్చిందండి, 1 2 3 4. క్లాస్ ఏంటి? క్లాస్ ఇంటీజర్ టైప్. ఈజ్ ఇట్ క్లియర్? క్లాస్ ఏంటండి? క్లాస్ ఇస్ అ ఇంటీజర్ టైప్. ఓకే, సో ఎందుకు ఇంటీజర్ టైప్ తీసుకోవాలి? స్ట్రింగ్ తీసుకుంటే ఏమవుతుంది? ఓకే, స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఓకే, ఇఫ్ సపోజ్ యూ వాంట్ టు డూ మల్టిప్లికేషన్ ఆపరేషన్, ఓకే, మీరు మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి అని అనుకున్నారనుకోండి. సో స్ట్రింగ్ ఇంటూ స్ట్రింగ్ మల్టిప్లికేషన్ అలౌడా లేదా? స్ట్రింగ్ ఇంటూ స్ట్రింగ్ మల్టిప్లికేషన్ అలౌడ్ ఆర్ నాట్? చెప్పానండి ఆల్రెడీ. ఓకే సరే చూడండి. సో సపోజ్ ద నేమ్ మహేష్, ఓకే, స్టార్ అంటే ఏంటండి? మల్టిప్లికేషన్. సో మహేష్ బాబు, సో స్టార్ తీసుకున్నాను. ఏమని వచ్చిందండి? కెనాట్ మల్టిప్లై సీక్వెన్స్ ఆఫ్ నాన్ టైప్ ఆఫ్ టైప్ ఎస్టీఆర్. సో రెండు ఎస్టీఆర్ను మల్టిప్లై చేయలేము అని చెప్తుంది. ఓకే, ఒకవేళ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వచ్చండి? ఇవ్వాలి అని అనుకుంటే మహేష్ స్టార్, ఓకే, ఇలా ఇస్తే ఏమవుతుందండి? 5 టైమ్స్ మహేష్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో స్ట్రింగ్ ఇంటూ స్ట్రింగ్ multiplication is not allowed, but string into integer multiplication is allowed. So if suppose what input will return, input by default will return as a string. Input అనేది by default ఏం రిటర్న్ చేస్తుందండి? స్ట్రింగ్ టైప్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, if I am entering number also, it will return as a
string only. So I am entering 1 2 3 4. సో ఏమని ఇచ్చిందండి, స్ట్రింగ్ అని ఇచ్చింది. బట్ నేను ఎంటర్ చేసింది ఏంటి 1 2 3 4. నాకు తెలుసు నెంబర్ అని, బట్ పైథాన్కి ఎలా తెలియాలి? సో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్. ఓకే, వీ నీడ్ టు కన్వర్ట్ బై యూజింగ్ int ఫంక్షన్. ఓకే, int ఫంక్షన్. సో int ఫంక్షన్ వాడితే ఏమవుతుందండి, దట్ విల్ బి కన్వర్టెడ్ టు ఇంటీజర్ ఫార్మాట్. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ ఫ్లోట్ రాస్తే ఫ్లోట్ కన్వర్ట్ అవుతుంది. ఎనీవే ఇట్స్ ఫైన్. సో నేనేం చేస్తున్నాను, 1 2 3 4 తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకున్నాను. ఏమొచ్చింది, నాకు ఇంటీజర్ వచ్చింది. ఎందుకు ఇలా కన్వర్ట్ చేయాలి? ఎప్పుడైనా నెంబర్ ఆపరేషన్స్ ఏమైనా నేను చేయాల్సి వస్తే, ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీ నెంబర్ ఆపరేషన్, దెన్ ఐ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. సో ఇక్కడ చూడండి 1 2 3 4 కోట్స్ లో రాశాను. దిస్ ఆల్రెడీ వి డిస్కస్డ్, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. సో డబల్ కోట్స్ లో 1 2 3 4 రాశాను. స్టిల్ దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ అ స్ట్రింగ్ ఓన్లీ. సో వచ్చే అవుట్పుట్ ఎలా వస్తుంది మనకు, ఈ ఫార్మాట్ లో వస్తుంది. వచ్చే అవుట్పుట్ మనకు ఏ ఫార్మాట్ లో వస్తుందండి, మనం టైప్ చేయడం 1 2 3 4 అనే టైప్ చేస్తున్నాము. బట్ పైథాన్ ఏం చేస్తుంది, దానికి డబుల్ కోట్స్ యాడ్ చేసి పంపిస్తుంది. ఆ డబుల్ కోట్స్ తీసేయమని చెప్పాలి అని అంటే దాని ముందు ఏమి ఇవ్వాలండి, guys are you there? నిన్న కూడా చెప్పానండి, ఇవాళ కూడా చెప్తున్నా. మీరు ఇంటి దగ్గర ఉన్నారని నాకు తెలుసు, నేను ఇంటి దగ్గర ఉన్నాను. సో ప్లీజ్ అన్మ్యూట్. ఓకే, నేను ఎప్పుడైనా అడిగినప్పుడు అన్మ్యూట్ చేయండి. ఇట్స్ నాట్ లైక్ దట్ వార్ వన్ సైడ్. ఓకే, నేను చెప్తూ వెళ్తూ ఉంటా, మీరు కామ్గా వింటూ ఉంటారు, ఇలా వర్కౌట్ కాదండి. ఓకే, మీకు ఎన్ని ఎక్కువ డౌట్స్ వస్తే నాకు అంత సబ్జెక్ట్ అర్థమవుతుందని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. ఓకే, మీరు డౌట్స్ అడగలేదు, మీరు అసలు ఏం చెప్పట్లేదు అని అంటే మీరు వినట్లేదు అని నేను అర్థం చేసుకుంటాను. ఓకే, ఓకే, ఇట్స్ ఫైన్. అప్ టు యూ వెదర్ యూ వాంట్ టు మ్యూట్ ఆర్ అన్మ్యూట్ ఆర్ యూ వాంట్ టు ఆస్క్ డౌట్స్ ఆర్ నో. సో ఇక్కడ ఏమైందండి, మనకు ఇచ్చిన ఇన్పుట్ ఏ ఫార్మాట్లోకి వస్తుంది, ఇలా డబుల్ కోటెడ్తో వస్తుంది. మీరు నెంబర్ ఇచ్చినా కూడా డబుల్ కోటెడ్స్తో వస్తుంది. ఇలా రావద్దు అంటే మనం ఏం చేయాలంటే ప్రతి దాని ముందు ఇంట్ తీసుకోవాలి. ఒకవేళ నెంబర్ అయితే ఓకే, బై డిఫాల్ట్ స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ. నౌ సో ఒకవేళ నాకు 1 2 3 4 నార్మల్ ఫార్మాట్కి రావాలి అంటే నేను ఏం చేస్తున్నానండి, ఇంట్ చేస్తాను. సో ఇంట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇంటీజర్ ఫార్మాట్లోకి వస్తుంది. నేను వచ్చిన ఇంటీజర్ను ఎస్టీఆర్ అని రాస్తున్నా. ఎస్టీఆర్ అంటే ఏంటండి, స్ట్రింగ్కి. సో నెంబర్ని నేనే ఫోర్స్ఫుల్గా స్ట్రింగ్కి కన్వర్ట్ చేయని చెప్తున్నా. ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ లైక్ దిస్, ఓకే, దిస్ మీన్స్ దట్ యు ఆర్ ఫోర్స్ఫుల్లీ టెల్లింగ్ కన్వర్ట్ టు స్ట్రింగ్ ఫార్మాట్. నెంబర్ ఇచ్చినప్పటికీ స్ట్రింగ్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయమంటున్నాం. ఎస్, ఇట్ విల్ కన్వర్ట్, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఒకవేళ కన్వర్ట్ చేయదగింది ఏదైతే అది కన్వర్ట్ చేసేస్తుందండి. సో ఎస్టీఆర్ అంటే టైప్. టైప్ ఎందుకు వాడతాము, టు చెక్ ద డేటా టైప్. సో చూడడానికి ఎలా ఉందండి, చూడడానికి 1 2 3 4 క్యాజువల్ అని కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ నౌ, ఇదేంటండి, ఇది ఇంటీజర్. ఓకే, జనరల్గా అయితే ఇంటీజర్, బట్ ఒకవేళ మీరు ఇలా కన్వర్ట్ చేశారు అని అంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు స్ట్రింగ్ ఫార్మాట్. సో నెక్స్ట్ one more assignment for you. I think this only assignment I given till yesterday. ఇక్కడ వరకు మన టాపిక్ అయిపోయింది. బట్ ఓకే, ఇట్స్ ఫైన్. అది ఒక 10 minutes పడుతుందండి బైనరీ కన్వర్షన్కి, ఇది ఒక 5 minutes. ఓకే, 5 minutes కాకపోతే ఇంకో 10 minutes వేసుకోండి. సో 20 minutes మీరు పైథాన్ కోసం కేటాయించాల్సింది. సో నెక్స్ట్ క్యాల్కులేటర్ అసైన్మెంట్. సో క్యాల్కులేటర్ అసైన్మెంట్ కూడా చూడండి ఒకసారి. నీడ్ టు టేక్ అ ఇన్పుట్ ఫ్రమ్ ద ఇన్పుట్ ఆఫ్ 2 numbers ఫ్రమ్ ద యూజర్. యూజర్ దగ్గర నుంచి ఎన్ని ఇన్పుట్ తీసుకోవాలండి, యూజర్ దగ్గర నుంచి 2 ఇన్పుట్ తీసుకోవాలి, ఒకటి 10 and 20 అలా అనుకోండి. సో ఆఫ్టర్ టేకింగ్ డూ ద బిలో ఆపరేషన్స్. ఓకే, డూ ద బిలో ఆపరేషన్స్ అని అన్నారు. సో okay, do the below operation. One is addition, subtraction, multiplication,
multiplication and division, and one more also I want floor division. Okay. Yeah. క్లియర్ అండి, చేయగలుగుతారా? 3 అసైన్మెంట్స్ ఉన్నాయి. ఓకే, టైం తీసుకున్నా పర్లేదు, రేపు మార్నింగ్ వరకైనా ఓకే. సో ఇవి 3 అసైన్మెంట్స్ చేయండి. ఓకే, అట్లీస్ట్ ట్రై, మీ ట్రై నాకు కనిపించాలి అంతే. మీరు తప్పు చేశారా రైట్ చేశారా నేను మిమ్మల్ని మళ్ళీ కరెక్ట్ చేయగలుగుతాను. ఓకే, బట్ ట్రై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విమల వినిపిస్తుందండి? ఓకే సార్. ఓకే, బిఫోర్ దాట్, ఓకే, దానికంటే ముందే నేను ఏం చేస్తున్నాను అంటే మీకు ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఓకే, I can paste that in. Okay, and this one also you want, right? ఓకే, మీకు ఇప్పుడు 2 ఆల్రెడీ షేర్ చేశానండి. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ చెక్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ the next topic is if else, if elif else. These are the conditional loops. వీటిని ఏమంటామండి? కండిషనల్ లూప్స్ అని అంటాము. సో కండిషనల్ లూప్స్. Yeah, if else, if elif else. Okay, if else, if elif else, 3 ఉన్నాయండి. సో ఫస్ట్ హౌ టు రైట్ అ సింటాక్స్. ఓకే, ఇక్కడ నుంచి మీకు సింటాక్స్ బాగా రోల్ ప్లే చేస్తుందండి. అండ్ ఇండెంటేషన్ అనే ఒక కొత్త వర్డ్ కూడా ఇక్కడ నుంచి మీకు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని అంటే, మీరు ఒక పర్టికులర్ థింగ్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఇటు వెళ్ళాలా కోడ్, అటు వెళ్ళాలా, లేదు ఈ డైరెక్షన్ తీసుకోవాలా, వేరే డైరెక్షన్ తీసుకోవాలా. మీకు ఒకవేళ ఫ్లో చార్ట్స్ అనేది ఐడియా ఉంటే, ఫ్లో చార్ట్స్ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఫ్లో చార్ట్స్ అనేవి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతాయి. సో ఎలా అన్నది నేను చెప్తాను చూడండి. సో స్టార్ట్. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ తర్వాత ఒక కండిషన్. ఓకే, ఒక కండిషన్. సో సంథింగ్ లైక్ i ఈజ్ ఈక్వల్ టు i. ఓకే, ఇట్లా రాసుకున్నాం, i లెస్ దెన్ 10. ఓకే, ఎస్ వెళ్ళాలా, లేదు నో వెళ్ళాలి, నో ఆర్ ఎస్. దీని తర్వాత మళ్ళీ స్టాప్. సో స్టాప్ ఫ్లో ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ వన్. స్టార్ట్ అయింది, ఏదైనా ఒక కండిషన్ మ్యాచ్ చేసాము. కండిషన్ మ్యాచ్ అయితే ఒక దిక్కు, మ్యాచ్ కాకపోతే ఒక సైడ్ వెళ్తుంది. తర్వాత ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది. క్లియర్ అండి? దిస్ ఇస్ కాల్డ్ ఫ్లో చార్ట్స్. ఎలా వెళ్తుంది అని చెప్పడాన్ని ఫ్లో అని అంటాము. ఇక్కడ దాన్ని రిప్రజెంట్ చేసే చార్ట్ని ఫ్లో చార్ట్ అని అంటాము. దిస్ ఈజ్ వెరీ సింపుల్ వన్. బట్ ఫ్లో చార్ట్స్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. కండిషన్ లోపల కండిషన్, కండిషన్ లోపల కండిషన్లు కూడా ఉన్న ఫ్లో చార్ట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ క్లియర్? సో ఇక్కడ కంట్రోల్ అని అంటున్నాం కదా, కంట్రోల్ ఎలా చేస్తున్నాము? సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎస్, వీ విల్ గివ్ కండిషన్ అకార్డింగ్లీ.
or if you want to go for no, we will give condition accordingly. So we are controlling the flow. Okay, we are controlling the flow to go this side, okay, or this side. Getting right, guys? అర్థమవుతుందండి? Okay, sir. Yeah. So if condition, okay, so if condition ని మీరు ఒకదాన్నే వాడచ్చు. only if you can use. If else you need to use two. Okay, else వాడాలి అంటే if కన్ఫర్మ్ గా ఉండాలండి. if కన్ఫర్మ్ గా ఉంటేనే else వాడగలుగుతారు. అండ్ నెక్స్ట్ if elif else నెంబర్ ఆఫ్ కండిషన్స్ 2 కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే, కండిషన్ ఒకటే ఉంది if, కండిషన్ 2 ఉన్నాయి. ఓకే, అయితే అటు లేదంటే ఇటు అని అనుకున్నప్పుడు సో if else లేదు నాకు నెంబర్ ఆఫ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. అప్పుడు ఏంటండి, we can go with if elif else. if elif else ఇలా మనము నెంబర్ ఆఫ్ కండిషన్స్ బట్టి ఏది వాడాలి అని డిసైడ్ అవుతామండి. ఓన్లీ ఒక్క స్టేట్మెంట్ బేస్ తోని మనం రన్ చేయాలి అనుకోండి. ఇఫ్ అండ్ కండిషన్ కోలన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. కోలన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీ లాజిక్ రాయాలి. ఐ రోట్ యాజ్ స్టేట్మెంట్ అని రాశాను, బట్ యూ నీడ్ టు రైట్ యువర్ లాజిక్. ఒకవేళ రెండు కండిషన్స్ ఉన్నాయి, ఇఫ్ అండ్ కండిషన్ అండ్ యువర్ లాజిక్. ఓకే, కోలన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ది స్పేసింగ్, ఓకే, ఈ స్పేసింగ్ ఉంది కదండి, వేర్ ఐ హైలైటెడ్, దిస్ ఈజ్ కాల్డ్ ఇండెంటేషన్. ఓకే, దీన్ని ఏమంటామండి, ఇండెంటేషన్ అని అంటాము. సో ఇఫ్ కి స్ట్రైట్ గా కోడ్ రాయకూడదు, కొంచెం ముందుకని రాయాలి, ఒక ట్యాబ్ స్పేస్ ముందుకని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఎల్స్ కోలన్. ఎల్స్ కి కండిషన్ అవసరం లేదండి. ఇఫ్ కాలేదు అని అంటే ఆటోమేటిక్ గా ఎల్స్ లోకే వెళ్ళిపోతుంది. ఇఫ్ కాలేదు అంటే దేంట్లోకి వెళ్ళిపోద్దండి, ఎల్స్ లోకి వెళ్ళిపోయి ఎల్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ నాకు 2 కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ కండిషన్స్ నాకు 2 కంటే ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఇఫ్ కండిషన్ ఎలిఫ్ కండిషన్ కోలన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎక్కడైతే స్టేట్మెంట్స్ అని రాశానో అక్కడ ఒక లైనే ఉండొచ్చు, 2 లైన్స్ ఉండొచ్చు, 100 లైన్స్ ఉండొచ్చు, 1000 లైన్స్ ఉండొచ్చు, ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు అండి. ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ ప్రోగ్రామ్, ఓకే, ఆర్ యువర్ ప్రాజెక్ట్ ఆర్ యువర్ లాజిక్. సో ఇఫ్ కండిషన్ రాయాలి, కండిషన్ తర్వాత కోలన్, తర్వాత మీ లాజిక్. ఓకే, నెక్స్ట్ ఎలిఫ్. ఎల్స్ ఇఫ్ ని వాళ్ళు స్టైల్ గా ఎలిఫ్ అని రాశారండి. ఎల్స్ ఇఫ్ ఒకవేళ అది కాకపోతే ఇంకొకటి. సో కండిషన్ 2 కోలన్ అండ్ యువర్ లాజిక్ హియర్. నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్ 3 యువర్ లాజిక్ హియర్. నెక్స్ట్ ఎల్స్, ఇవన్నీ కాలేదు, ఎల్స్ లోకి వెళ్ళాలి. యా, గాట్ ఇట్ గైస్. సో ఇండెంటేషన్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో 2 పర్సన్స్ మూవీకి వెళ్దాం అనుకున్నారు. ఓకే, 2 పర్సన్స్ మూవీకి వెళ్దాం అనుకున్నారు. సో మూవీకి వెళ్ళారు, ఐ మీన్ థియేటర్కి వెళ్ళారు. థియేటర్కి వెళ్తే వాళ్ళ టికెట్స్ దొరికాయి అనుకోండి, వాళ్ళు సినిమా హాల్లోకి ఎంటర్ అవుతారు. సో టికెట్స్ దొరకలేదు అని అనుకోండి, సినిమా హాల్లోకి ఎంటర్ కాలేరు, రైట్? సో ఇక్కడ నేను ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంటే టికెట్స్ ఒకటే ఉంది, బట్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు ఉన్నారు, మా ఫ్రెండ్కి హ్యాండ్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను సార్ అని అనకండి. సో ఇట్స్ లైక్ అ కండిషన్. ఓకే, 2 టికెట్స్ ఉంటేనే వెళ్ళొచ్చు. సో టికెట్స్ ఈక్వల్ టు పర్సన్స్ కి సరిపడా టికెట్స్ ఉంటేనే యూ కెన్ ప్రొసీడ్, రైట్? ఉన్నారండి? Yes, sir. So tickets equal to 1 and persons equal to 2. So if tickets equal to persons, then ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొంచెం స్పేసింగ్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండెంటేషన్. ఇదేంటండి, దీన్ని ఇండెంటేషన్ అని అంటాము. కొంచెం ఐకి స్ట్రైట్ గా కోడ్ రాయకుండా ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఎలిఫ్ లాంటివి వచ్చినప్పుడు కొంచెం ముందుకని కోడ్ రాయాలి. సో ప్రింట్ you can enter into movie hall, right? We will execute this code. ఎందుకు రాలేదండి అవుట్పుట్? నెంబర్ ఆఫ్ టికెట్స్ ఒకటి ఉంది, పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. సో వాట్ ఐఎమ్ డూయింగ్,
టికెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2, పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇఫ్ కి రాసేటప్పుడు డబుల్ ఈక్వల్ రాయాలండి, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ లైక్ ఈక్వల్ ఆపరేటర్, మీకు ఆల్రెడీ చెప్పాము ఆపరేటర్స్. సో దిస్ ఈజ్ అ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్. ఏం చెక్ చేయడానికి వాడతాము, రెండు క్వాంటిటీస్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని చూడడానికి డబుల్ ఈక్వల్ టు వాడతాము. సో టికెట్స్ ఈక్వల్ టు పర్సన్స్. ఇప్పుడు చూడండి అవుట్పుట్. ఓకే, కెన్ ఎంటర్ ఇన్ టు ద హాల్. ఓకే, సో ఐఎమ్ చేంజింగ్ బ్యాక్ టు 1. అవుట్పుట్ రాలేదండి, కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది అని అంటే కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, బట్ అవుట్పుట్ రాలేదు. ఎందుకు, టికెట్స్ పర్సన్స్ మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఇక్కడ ఏంటి, ఈ కండిషన్ ట్రూ అయితేనే, ఓకే, ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. దీన్ని బ్లాక్ అంటారండి, ఇఫ్ బ్లాక్. సో ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. సో లేదు అంటే ఈ బ్లాక్ లోకి ఎంటరే కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టికెట్స్ అండ్ పర్సన్స్ మ్యాచ్ అవుతుంది. ఓకే, లేటెస్ట్ మూవీ పేరు ఒకటి చెప్పండి. కల్కి. ఓకే, సో if tickets and persons matches, then they will go for Kalki movie. Getting right guys? Anyone having any doubts? సో ఇక్కడ మీకు ఏంటి అంటే నేను ఒకటే లైన్ రాస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ 10 రాస్తున్నా. ఓకే, నెంబర్ ఆఫ్ లైన్స్ చాలా రాస్తున్నా. సో ఇక్కడ ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చండి, ఇట్స్ అప్ టు యువర్ లాజిక్. ఓకే, మీ లాజిక్ ఎంతైనా ఉండొచ్చు, మీ లాజిక్ ఎంతైనా కావచ్చండి. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. 10 లైన్స్ ఉండొచ్చు, 20 లైన్స్. నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా, బట్ యూ నీడ్ నాట్ టు రైట్ అ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, యూ కెన్ రైట్ వాట్ ఎవర్ లాజిక్ యూ వాంట్. సో టికెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2, పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, పర్సన్స్ కూడా ఇద్దరు ఉన్నారు. సో ఏమవుతుందండి, ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇక్కడ ఇండెంటేషన్ చూడండి ఎలా రాస్తున్నామో. దిస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. సో ఐకి స్ట్రైట్ గా రాలేదండి, కొంచెం ముందుకు వచ్చింది. ఇంత స్పేస్, ఎన్ని ఇఫ్ లోపలికి రావాలి అని అనుకుంటే అంత స్పేసింగ్ మీరు ఇవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్. ఐకి స్ట్రైట్ గా మాత్రం రాయడానికి వీల్లేదండి. ఐకి స్ట్రైట్ గా రాస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో కన్ఫర్మ్ గా ముందట కొంచెం గ్యాప్ ఉండాలి. ఇది మొత్తము, దీన్ని మొత్తం ఏమంటామండి, దిస్ ఈజ్ కాల్డ్ బ్లాక్. ఓకే, సి బ్లాక్, బి బ్లాక్, ఎల్ బ్లాక్ ఇట్లా అంటాం కదండి. ఓకే, సో అలాగా ఇది మొత్తము ఇఫ్ కిందికి వస్తుంది అని చెప్పడం అనమాట. ఈ బ్లాక్ మొత్తం దేని కిందికి వస్తుంది, ఇఫ్ కిందికి. ఒకవేళ మీరు ఒక్క లైన్ ని బ్యాక్ రాశారనుకోండి, సి ఈ లైన్ ని నేను ఐకి స్ట్రైట్ గా రాశాను. ఓకే, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ బ్లాక్. చూడండి, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీ కండిషన్ ట్రూ అయినా ట్రూ కాకపోయినా ఓకే చూడండి, ఇది ఎగ్జిక్యూట్ అయింది. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఇఫ్ బ్లాక్. ఇదేంటండి, ఇది ఇఫ్ తర్వాత బయట ఉంది కాబట్టి కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఐ మీన్ ది లైన్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదైతే కండిషన్ ట్రూ కాలేదు, ట్రూ కాకపోతే బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. బట్ ఇదేంటి, ఇది బయట ఉంది కాబట్టి దిస్ విల్ ఎగ్జిక్యూట్. చూడండి, నాకు ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇదేంటండి, ఐకి స్ట్రైట్ ఉంది కాబట్టి ఇది ఈ బ్లాక్ లో లేదు కాబట్టి ఇక్కడ కండిషన్ ట్రూ అవ్వట్లేదు. సో దిస్ కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. 1 ఈక్వల్ టు 2 ట్రూనా అండి, రాంగ్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, టికెట్స్ 2 ఉన్నాయి బట్ పర్సన్స్ 3 ఉన్నారు. ఓకే, టికెట్స్ 2 బట్ పర్సన్స్ 3. సరే ఇద్దరం వెళ్ళిపోతాము, ఒక ఫ్రెండ్ని ఇంటికి పంపించేస్తాము అనకండి. సో వెళ్తే 3 పర్సన్స్ వెళ్ళాలి, లేదు అంటే ఏం లేదు. సో ఇఫ్ టికెట్స్ 2 పర్సన్స్ 3 ఈక్వల్ టు tickets equal to persons, then they will watch RRR movie. Otherwise what they will do, so this is like a inside condition or block condition. ఇక్కడ కండిషన్ మ్యాచ్ అయితేనే ఇఫ్ లూప్ లోకి వస్తుంది, మ్యాచ్ కాకపోతే అవుట్ సైడ్ ది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్ ఆఫ్ ది లూప్.
క్లియర్ అండి? సార్. డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి, ప్రాబ్లం ఏం లేదు. నేను మీకు 10 టైమ్స్ చెప్పడానికైనా రెడీ ఉన్నాను. ఓకే, నో డౌట్స్. నో డౌట్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, ఇఫ్ అండ్ ఎల్స్. సో ఒకవేళ టికెట్స్ దొరకలేదు, ఇంకేటైనా ప్లాన్ చేసుకున్నారు, షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకున్నారు. ఓకే, షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకున్నారు. సరే, మీరిద్దరే అనుకుందాం, లక్ష్మి అండ్ విమల మీరే ప్లాన్ చేసుకున్నారు. సో యాక్చువల్లీ మూవీకి వెళ్దాం అనుకుని వెళ్ళారు, టికెట్స్ లేవు. వాట్ యూ విల్ డూ? సింప్లీ గో హోమ్ ఆర్ యూ విల్ గో ఫర్ సమ్ అదర్ ప్లాన్స్. సో ఒకవేళ 2 ప్లాన్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓకే, మీరు ఆల్రెడీ ఇంటి దగ్గర చూసేటప్పటికి టైం 10:30 అవుతుంది. ఓకే, మూవీ టైమింగ్ ఇస్ 11. మీరు స్టార్ట్ అయ్యి టికెట్స్ అంటే మూవీ థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టికెట్స్ దొరకలేదు అని అనుకోండి. వాట్ యూ విల్ డూ? యూ విల్ గో ఫర్ షాపింగ్. సో ఇలా 2 ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి 2 ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు గో విత్ ఇఫ్ అండ్ ఎల్స్. ఓకే, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఇఫ్ కండిషన్ ట్రూ కాలేదు, ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఓకే, కండిషన్ ఒకటే ఉంది, ఇఫ్ వాడాలి. 2 కండిషన్స్ ఉన్నాయి, ఇఫ్ ఎల్స్ వాడాలి. సో వీల్ గో విత్ ఇఫ్ ఎల్స్. 2 కండిషన్స్ ఉన్నాయి అనుకుందాం మన దగ్గర. సో టికెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2, బట్ పర్సన్స్ ఆర్ ఇట్లా రాదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఒక పర్సన్, ఐ మీన్ టికెట్స్ ఒకటి ఉంది, పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. సో టికెట్స్ ఈక్వల్ టు పర్సన్స్. 1 ఈక్వల్ టు 2. కండిషన్ ట్రూనా అండి? కండిషన్ ఫాల్స్. టికెట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ టికెట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. 1 ఈక్వల్ టు 2, కండిషన్ ఫాల్స్. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడు బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది? ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే. ఓకే, ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే ఇట్ విల్ గో ఇన్ టు ద బ్లాక్. ఓకే, ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. కండిషన్ ట్రూ కాకపోతే ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. ఓకే, సో నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. దే విల్ గో ఫర్ షాపింగ్. ఎందుకు? టికెట్స్ పర్సన్స్ మ్యాచ్ కావట్లేదు. ఒకసారి ఏం చేద్దాము, టికెట్స్ అండ్ పర్సన్స్ని మ్యాచ్ చేద్దాం. ఓకే, టికెట్స్ అండ్ పర్సన్స్ని మ్యాచ్ చేద్దాం. సో దే విల్ వాచ్ మూవీ. టికెట్స్ 2 ఉన్నాయి, పర్సన్స్ 2 ఉన్నారు, టికెట్స్ దొరికాయి. వాట్ విల్ డూ? యూ విల్ గో ఫర్ మూవీ. ఓకే, నెక్స్ట్ వన్, టికెట్స్. ఓకే, ఐఎమ్ చేంజింగ్ బ్యాక్ టు 1. Yeah, next. So number of lines of code. Okay, number of lines of code, how many lines you want, that many lines you can write. Okay, number of lines of code ni enta rayachandi. Number of lines of code ni meeru ఎంత అయినా రాయొచ్చు. Okay, so you can write a block of code. Okay, block of code. నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా, మీ లాజిక్ రాసుకోవాలి మీరు రాసేటప్పుడు. సో అలాగా మీరు లాజిక్ రాసేటప్పుడు ఇండెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రతి లైన్ ఐకి స్ట్రైట్గా ఎల్స్ వచ్చింది. ఎందుకు? ఇది కండిషన్ కాబట్టి ఐకి స్ట్రైట్గా ఎల్స్ వచ్చింది. బట్ జనరల్గా బ్లాక్ రాయాలి అని అంటే ఇఫ్ లోపల రాయాలి. ఓకే, ఇఫ్ లోపల రాయాలి. సో అది బ్లాక్ బయట ఉండాలి అని అనుకుంటే ఇలా రాయాలండి. సో ఇది బ్లాక్కి బయట ఉంది. సో ఇఫ్ ఎల్స్. సో టికెట్స్ మ్యాచ్ అయితే దే విల్ వాచ్ మూవీ. ఇఫ్ నాట్ మ్యాచింగ్ దే విల్ గో ఫర్, మీరు టెస్ట్ రాసేంత లేదులేండి మీకు, యూ విల్ గో ఫర్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ యూ I will write they will go for shopping. Okay, they will go for shopping. చూడండి, ఇప్పుడు ఏమైంది? టికెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 మ్యాచ్ అవుతున్నాయి. దే విల్ గో ఫర్ మూవీ.
ఓకే, తర్వాత ఇవేంటి, ఇవి బ్లాక్ కి బయట ఉన్నాయి కాబట్టి ఈ 3 లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లియర్ అండి? కండిషన్ మ్యాచ్ అయినప్పటికీ పైథాన్ ఏ ఫ్లోని ఫాలో అవుతుంది అని అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. కండిషన్ ట్రూ అయింది ఈ బ్లాక్లోకి వెళ్తుంది, లేదు కండిషన్ ఫాల్స్ అయింది ఈ బ్లాక్లోకి వెళ్తుంది. సో బట్ వన్స్ దీస్ 2 blocks completed then it will comes to check the remaining lines. మిగతా లైన్స్ ని చెక్ చేస్తుందండి. మిగతా లైన్స్ ని చెక్ చేసి ఒకవేళ మిగతా లైన్స్ ఈ లూప్స్ కంటే బయట ఉన్నాయి అనుకోండి, ఈ లూప్స్ కంటే బయట ఉంటే ఏం చేస్తుంది, మిగతా లైన్స్ ని ప్రింట్ చేస్తుంది. ఇది క్లియర్ రైస్? సో నాకు మిగతా లైన్స్ కూడా ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి, టికెట్స్ 2, పర్సన్స్ 3 మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది, అండ్ ఇవి బయట ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ప్రింట్ చేస్తుంది. సో ఎల్స్ బ్లాక్లో ఏముందండి, టెస్ట్ 2 ఉంది, అండ్ రిమైనింగ్ 3 ప్రింట్ లైన్స్. ఇక్కడ ప్రింట్ అంటే నా ఉద్దేశం ఓన్లీ ప్రింట్ వస్తుందని కాదండి, మీ లాజిక్ వస్తుంది. ఓకే, ఏ లాజిక్ అయినా కావచ్చు. ఇక్కడ చూడండి, సో డైరెక్ట్ కంపారిజన్. సో టికెట్స్ 2 ఉన్నాయి, టికెట్స్ 2 ఈక్వల్ టు 3 ఇలా డైరెక్ట్ కూడా మీరు కంపేర్ చేయొచ్చండి నెంబర్స్ తోని. ఓకే, ఎప్పటికీ వేరియబుల్ తీసుకొని కంపేర్ చేయాలా సార్ అని అంటే వేరియబుల్స్ ఏం అవసరం లేదు, మీరు కంపారిజన్ కరెక్ట్ రాసుకుంటే సరిపోద్ది. ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. If you have any doubts, please let me know, guys. Otherwise, we will stop here. Okay, మనం ఇక్కడ ఆపేద్దాము. We'll continue tomorrow. రా ఇన్పుట్ అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అన్నది మనం చూద్దాం. ఓకే సార్. ఓకే ఓకే సార్. షేర్ ద అసైన్మెంట్. ఓకే. ఓకే.